చలో సెక్రటరియట్ కు ఏపీ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. నేతల గృహ నిర్బంధంపై షర్మిల ఫైర్ అవుతున్నారు. మెగా డిఎస్సి కోరుతూ కాంగ్రెస్ పార్టీ సచివాలయం మార్చి నిర్వహించబోతుంది. అయితే కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. ఆంధ్రరత్న భవన్లోనే షర్మిల ఉండిపోయినట్లయితే సమాచారం. కాంగ్రెస్ నేతలను గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సువర్ణరాజు అందిస్తారు. సువర్ణరాజు, చెప్పండి. ఆంధ్రరత్న భవన్లోనే షర్మిల ఉండిపోయినట్టు తెలుస్తోంది. చలో సెక్రటరీకు ఏపీ కాంగ్రెస్ అయితే పిలుపునిచ్చిన నేపథ్యంలో డీటెయిల్స్ ఏంటి? భవానీ, ఆంధ్రాలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం తీవ్రంగా వేడెక్కిన పరిస్థితి. ఈ రాజకీయ వేడికి ఈసారి కారణం పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల కారణమయ్యారు. ఈ రోజు నిరుద్యోగుల సమస్యల మీద మెగా డిఎస్సి ఇవ్వాలంటూ ఇలాగా రకరకాల నిరుద్యోగులకు సంబంధించిన సమస్యల మీద చలో సెక్రటేరియట్ కి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. అయితే ఈ రోజు గురువారం వారు 10 గంటలకి సెక్రటేరియట్ ని ముట్టడించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తన కుమారుడి వివాహానికి హాజరైన షర్మిల హైదరాబాద్ కాకుండా నేరుగా సమయం లేకపోవడంతో ముందుగా బెంగళూరు, ఆ తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. ఈ రోజు గురువారం చలో సెక్రటేరియట్ లో పాల్గొవాలని ఆమె నిర్ణయించుకున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ మేరకు షెడ్యూల్ చేసుకున్నారు. అయితే అనూహ్యంగా ఎప్పుడైతే వైఎస్ షర్మిల నిరుద్యోగులకు అనుకూలంగా ఈ పర్యటన పెట్టుకున్నారో, ఈ ఉద్యమానికి పిలుపునిచ్చారో, దీనిపై అధికార పార్టీ వైసీపీ తీవ్రంగా స్పందించింది. ఈ సమయంలో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి అత్యంత కీలకమైన సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఉద్యమాలు కానీ ఇవి జరిగితే తమకు ప్రతిష్టకు భంగకరమని భావించి ఎక్కడికక్కడ కాంగ్రెస్ శ్రేణుల్ని అరెస్ట్ చేయడం ప్రారంభించారు. ఎందుకంటే వాళ్ళు చలో సెక్రటేరియట్ కు ఎట్టి పరిస్థితుల్లో చేరుకోకూడదు, ఈ ముట్టడి కార్యక్రమం జరగకూడదన్న ఉద్దేశంతో కాంగ్రెస్ శ్రేణుల్ని ఎక్కడికక్కడ ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో, ఈ కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళని హౌస్ అరెస్టులు బుధవారం నుంచే చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో షర్మిలాను కూడా ఎప్పుడైతే ఆమె ఇక్కడ పాల్గొంటారని తెలిసిందో అప్పటి నుంచే విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి ఆమెను పోలీసులు అనుసరించడం, ఆమెను హౌస్ అరెస్ట్ చేయడానికి అవకాశంగా తీసుకోవడానికి కనిపించడంతో ఆమె ముందుగా బాపులపాడు మండలం లో ఉన్నటువంటి మన కేవీపీ రామచంద్రరావు నివాసంలో, కాంగ్రెస్ ప్రముఖ నేత ఆ నివాసంలో బుధవారం రాత్రి స్టే చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఎప్పుడైతే పోలీసులు తనను అనుసరిస్తున్నారని తెలుసుకున్నారో అప్పుడు హౌస్ అరెస్ట్ కేవీపీ నివాసంలోనే జరుగుతుంది అని చెప్పి ఆమె నిర్ణయించుకొని తన యొక్క మార్గాన్ని మార్చుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన ఆంధ్రరత్న భవన్ కి ఆమెతో తన పార్టీ శ్రేణులతో సహా అక్కడికి చేరుకున్నారు. నిన్న బుధవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే ఆమె పడుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చాలా తీవ్రమైన ఆగ్రహం ప్రభుత్వం మీద వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా, ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్ అని వ్యవహరిస్తున్న ట్విట్టర్ వేదికగా ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వం ఎంత భయపడుతుందంటానికి ఇదే నిదర్శనం. మేమేమైనా తీవ్రవాదులమా లేకపోతే ఉగ్రవాదులమా, మమ్మల్ని ఇంత సంఘ విద్రోహ శక్తులమా, ఎందుకు మాకు ఇంత భయపడుతున్నారు? నిరుద్యోగుల సమస్యల మీద మేము ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేపట్టడానికి అవకాశం లేదా? నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవడానికి అవకాశం లేదా? ఎందుకు ప్రభుత్వం ఇంతగా భయపడుతుంది? బారికేడ్లు పెట్టి చుట్టూ బంధించాలని ఇలా ఒక మహిళనైనా నేను ఒక పార్టీ కార్యాలయంలో రాత్రంతా తలదాచుకోవాల్సిన పరిస్థితి ఎందుకు కల్పిస్తుంది? దీన్ని బట్టే ప్రభుత్వం మాకు ఎంత భయపడుతుంది, అలాగే కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత భయపడుతుంది అనేది తెలిసిపోతుంది. ఏదేమైనా ఇంత చేసినా ఏం చేసినా తాము ఈ చలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని, నిరుద్యోగుల సమస్యలను ప్రపంచానికి అంతటికి చాటి చెప్తామని, తమ ఆందోళన కొనసాగించి తీరుతామని చెప్పి
షర్మిల ప్రకటిస్తున్న నేపథ్యం. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులంతా ఎట్లయినా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని ఎక్కడికక్కడ సంసిద్ధులు అవుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు పోలీసులు వాళ్ళని ఎక్కడికక్కడ లోకి తీసుకుంటున్న అయితే పరిస్థితి ఉంది. సోనరాజు, మీరు చెప్తున్నట్లు నేతల గృహ నిర్బంధంపై షర్మిల కూడా ఫైర్ అవుతున్నారు. మరి పార్టీ శ్రేణులు ఇంకా ఎవరైనా స్పందించారా దీనికి సంబంధించి? పార్టీ శ్రేణులు ఎవరైతే కీలక నేతలు ఉన్నారో గుంటూరులో ఉన్న మస్తాన్ వలీ గాని, ఎందుకంటే వీరంతా సమీపంలో ఉన్నారు, అలాగే దూరంగా ఉన్నటువంటి అనంతపురం గాని రాయలసీమ గాని ఎక్కడికక్కడ పోలీసులు వాళ్ళని ముందస్తుగానే హౌస్ అరెస్టులు చేస్తా ఉన్నారు. దీని మీద స్పందించడానికి ప్రస్తుతానికి అవకాశం లేదు. కొంతసేపట్లో అంటే ఈ వార్త షర్మిలాని ఇలా హౌస్ అరెస్ట్ చేయనున్నారు, తర్వాత కాంగ్రెస్ శ్రేణులను ఎక్కడికక్కడ ఆపుతున్నారు అనే వార్త పొక్కిన నేపథ్యంలో ఎక్కడికక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు ఉద్యుక్తమవుతున్నాయి. వీలైతే ఎట్టి పరిస్థితుల్లో సెక్రటేరియట్ చేరుకోవాలి, అలా వీలు కాని పక్షంలో తామున్న ప్రాంతంలోనే ఈ ఆందోళన చేపట్టాలి, ఈ నిరుద్యోగుల సమస్యని ప్రపంచానికి చాటాలి అని చెప్పి వాళ్ళు చాలా గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ మేరకు ఖచ్చితంగా మరి కాసేపట్లోనే ఆందోళనలు పెద్ద ఎత్తున వాళ్ళు చేసే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆ రాజకీయ వేడి అనేది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. భవాని. రైట్, థ్యాంక్ యూ రాజు.